ప్రపంచ చరిత్రలోనే ఒక అరుదైన రికార్డుని 27వ తారీఖు నమోదు చేసుకుంది. అది ఒక కారు, ఎలక్ట్రికల్ కారు దానంతట అదే నేరుగా బుక్ చేసుకున్న వ్యక్తి ఇంటికి వెళ్ళి నేను వచ్చానని చెప్పడం. ఈవీ కార్ల చరిత్రలో లేదా అసలు టోటల్ రవాణా రంగ చరిత్రలో ప్రపంచంలో మొట్టమొదటిసారి డ్రైవర్లెస్ కారు నేరుగా ఇంటికి వెళ్ళి నేను వచ్చానని చెప్పుకునేటటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది. ఇప్పుడు అలాంటి ఫీట్ చేసినటువంటి టెస్లా భారతదేశంలో తయారీకి మాత్రం ముందుకు రావట్లేదు, కానీ అమ్మకానికి ముందుకు వస్తుంది. టెస్లాతో పాటుగా ప్రపంచంలోని వివిధ ఎలక్ట్రిక్ వాహనాలకి భారతదేశం ద్వారాలు తెరిచింది, ట్యాక్సెస్ మినహాయింపులు ఇచ్చింది. ఇప్పటిదాకా గత 5-7 ఏళ్ల నుంచి భారతదేశపు సొంత ఎలక్ట్రానిక్ వాహనాల తయారీ రంగపు ఎదుగుదల కోసం చాలా ఆంక్షలు పెట్టి ఇతర దేశాల వాళ్ళని రానివ్వకుండా చూసింది మోడీ సర్కార్. కానీ వీళ్ళు ఆశించిన విధంగా డెవలప్ చేయట్లేదు. కాబట్టి స్పర్ధయా వర్ధతే విద్య అని పోటీ ద్వారా ఆ ఎదుగుదలకి అదే సందర్భంలో ప్రజలకి వసతులు అందేటందుకు ఏర్పాట్లు చేస్తుంది.